నమస్కారం. భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. శతాబ్దాలుగా భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన చేనేత పరిశ్రమ నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో చేనేతక రాష్ట్రం నలుమూలల నుంచి, భవిష్యం నలుమూలల నుంచి దిశానికులు, ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమ్మేళనంలో చేనేత రంగం ఎదుర్కొంటున్న ప్రధాన చర్చించడంతో పాటు ప్రభుత్వానికి అందించాల్సిన సూచనలు, డిమాండ్లు, భవిష్యత్ కార్యాచరణున్నారు. ఈ సమ్మేళనం విశేషాలపై నిర్వాహక పేరు ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్కారం. మీరు ఇప్పుడు ఈ కార్యక్రమం సమావేశం జరిగిందిగా, ఇది సమావేశం విశేషాలు ఏమైనా చెప్తారా? ముందుగా నమస్కారం మీడియా మిత్రులకి. నా పేరు తురకా రామారావు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నాను. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఆగస్టు నెల 5వ తారీఖు చేనేత సమ్మేళనం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా 5వ తారీఖు 2026 విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఈ యొక్క చేనేత కార్మికులకు సంబంధించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం వచ్చేసి జాతీయ స్థాయిలో కూడా చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం నందు కరపత్రాలు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఉద్దేశం ఏంటండి? ఆ చేనేత సమ్మేళనం యొక్క లక్ష్యం ఏంటి ఒకసారి చెప్పండి. చేనేత కార్మికులకు సంబంధించి ఏదైతే వీళ్ళ సమస్యలు ఉన్నాయో ఆ యొక్క సమస్యల మీద ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, అనేక రకాల సమస్యల మీద వారితో మాట్లాడటం జరుగుతాం. మీరు గుర్తించిన సమస్యలు ఒకటి రెండు చెప్పండి. మేము గుర్తించిన సమస్యలు అయితే వీళ్ళకి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ట్యాక్సులకు సంబంధించి మాట్లాడటం జరిగిందండి. వారికి కొన్ని వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాగే చేనేతలు ఎవరైతే ఉన్నారో అనేక మంది కూడా వ్యాపారాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని మీద వారితో మేము మాట్లాడటం కూడా జరిగిందండి. ఇవన్నీ కూడా రేపు 5వ తారీఖు ఈ సమస్యల మీద వారితో రాష్ట్ర వ్యాప్తంగా ఆ కమ్యూనిటీ నాయకులు పిలిపించి వారితో రౌండ్ టేబుల్ సమావేశం కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఓకేనండి, ధన్యవాదాలు. బీజేపీ జిల్లా అధ్యక్షులుగా మీరు గుంటూరులో జరిగేటువంటి, మంగళగిరిలో జరిగేటువంటి చేనేత సమ్మేళనంలో మీరు ఎలాంటి సక్సెస్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు? మీడియా మిత్రులకు నమస్కారం. ముందుగా ఏదైతే ఆగస్టు 5వ తారీఖు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ యొక్క చేనేత సమ్మేళనాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక జిల్లాల నుంచి ఈ చేనేత కార్మికులు, చేనేత సంఘ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అందులో భాగంగానే మన గుంటూరు జిల్లా నుంచి కూడా వందలాది మంది చేనేత కార్మికులు, చేనేత ఏదైతే ఈ వ్యాపారస్తులు ఉన్నారో అందరినీ కూడా ఆ యొక్క సమ్మేళనానికి తీసుకెళ్ళి ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు వారి యొక్క సందేశాన్ని వినిపించడానికి, ఈ సమస్యల మీద మన రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు గోపి శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారు అన్ని జిల్లాల మోర్చా అధ్యక్షులతో మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మన గుంటూరు జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున చేనేత కార్మికులు, అలాగే వ్యాపారస్తులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క సమ్మేళనానికి బయలుదేరి వెళ్తున్నారు. ఓకే, ఈ వీడియోను లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.